శాస్త్రము నాకు నెమ్మదిస్తుంది. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు ఏమో నా త్రోవలకు దేవుని యొక్క వాక్యం. ఇక మనం ఆలోచన చేసుకోవాల్సిన వారు అవుతాము. దిశనిర్దేశము కలిగి ఉండడానికి, అదే దేవుని యొక్క చిత్తాన్ని కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడేది. విశ్వాసంలో చక్కగా చూస్తుంటే టు హ్యావ్ డైరెక్షన్ అండ్ నో కాన్సెప్ట్. ఇక్కడ నీ వాక్యం ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది? హ్యావ్ డైరెక్షన్. నా పాపములకు దీపం అంటే డైరెక్షన్. టు హ్యావ్ డైరెక్షన్ అంటే దిశ నిర్దేశము కలిగించేది దేవుని యొక్క వాక్యం. దిశ నిర్దేశం అంటే నా పాపములకు దీపం అంటే మన కాలుగడ దీపం అని కాదు. ఇక్కడ దిశ నిర్దేశం, టు హ్యావ్ డైరెక్షన్. మన పాపములు ఎక్కడ పెట్టాలి, మన పాదము ఎక్కడ పెడితే మనకు సురక్షితం. మన పాదం అంటే మన అడుగులు అనేవి కడపడకుండా, మన అడుగులకు మనము జారిపోకున్నట్లుగా దేవుడు ఏం చేస్తాడంటే, మన దైనందిన జీవితంలో తప్పటడు లేకుండా, అలాగే తప్పిదములు చేయకుండా ఈ వాక్యం ఏం చేస్తుందంటే మన పాదములు దేవుడుగా ఉంటారు. టు హ్యావ్ డైరెక్షన్ అండ్ టు నో గాడ్స్. దాన్ని ఏమంటారంటే నా త్రోవలకు వెలుగు. నా త్రోవలకు వెలుగు దేవుని యొక్క వాక్యం ఇది ఎంతగా మనకు సహాయం చేస్తుంది. చిత్తాన్ని తెలుసుకోవడానికి, అదే కాకుండా దిశ నిర్దేశములు కలిగి ఉండడానికి, అదే కాకుండా ఒక నెమ్మదితో బ్రతకడానికి, ఏ రకమైనటువంటి ఆ యొక్క ఆందోళనను మనం చెందకుండా ఉండడానికి ఈ వాక్యం అనేది మన జీవితాలకు అది ఎంతగా ఉపయోగపడతాం. వాక్యం చదువుతూ ఉంటే ఆందోళన అనేవి రావు, నెమ్మది వస్తుంది. వాక్యం చదువుతూ ఉంటే మనము ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, నిద్రచర్యలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎలా ప్రవర్తించాలో ఈ వాక్యమే మనకు అది డైరెక్ట్ చేస్తుంది, నిర్దేశాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇంత దగ్గర వాక్యం చదువుతాం. నిన్ను నీ త్రోవలకు నీ యొక్క పాదములకు అది ఎంతగానో ఉపయోగపడతావు. నీ మనసులో ఎంతో నిర్వహిస్తుంది. నీవు తూలి తొట్టులకు ఉన్నట్లుగా ఈ వాక్యం ఏం చేస్తుందంటే నేను కాపాడుతాను. ఎంతవరకు మనం చదువుతాము, ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని చదివి మన జీవితంలో సరి చేసుకోగలుగుతున్నాం, ఎంతవరకు దేవుని యొక్క వాక్యంలో చదవడం ద్వారా మనము